మై ఛానల్ శ్రీకాంత్ మంచాల. అయితే ప్రజెంట్ తెలంగాణ స్టేట్లో ఏ ప్రాంతంలో చూసినా, ఏ విలేజ్లో చూసినా మనకు వర్షాలు సరిగా లేని కారణంగా, పంటలు సరిగా పండలేని కారణంగా రైతులు ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందుకు కారణంగా మన లింగాపూర్ గ్రామంలో కూడా వర్షాలు సరిగా లేని కారణంగా ప్రతి ఒక్క వేసిన పంట ఎండిపోవడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం 5 years కింద మన లింగాపూర్ గ్రామంలో ఊరు పండుగ చేయడం జరిగింది. అయితే దాన్ని రిపీటెడ్గా ఈ సంవత్సరం కూడా చేస్తారు. అయితే ప్రజెంట్ ఈరోజు వచ్చేసి మా లింగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి గంగులోల మైసమ్మ దగ్గర ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని ఇక్కడ ఒక గుర్రం తీసుకొచ్చి ఊరేగింపుగా కట్ట కింద ఉన్నటువంటి మరొక గంగులోల మైసమ్మ దగ్గర అక్కడికి వెళ్ళేసి పూజలు నిర్వహించి అక్కడ కొద్దిగా బియ్యాన్ని సుంకించి పూజలు నిర్వహించిన తర్వాత బియ్యాన్ని గుర్రం పైన పెట్టేసి ఊరేగింపుగా గుర్రం పై నుంచి ఊరేగింపుగా చెరువు కట్ట నుంచి విలేజ్లో ఉన్నటువంటి గంగులోల మైసమ్మకు తరలించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆనవాయితీ మా విలేజ్లో కొన్ని వందల సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు విలేజ్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను అడిగి తెలుసుకుందాం. ముందుగా గ్రామంలో ఉన్నటువంటి గంగులోల మైసమ్మ దగ్గర గుర్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత డప్పు సప్పుల మధ్యలతో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో చిన్నపిల్లలతో కలిసి చెరువు కట్ట నుండి చెరువు కట్ట కింద ఉన్నటువంటి మరొక గంగులోల మైసమ్మ దగ్గర వరకు ఊరేగింపుగా గుర్రాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి ఆలయం నుండి చెరువు కట్ట కింద ఉన్నటువంటి మరొక ఆలయానికి దూరం దాదాపు కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంటుంది. అయితే ఈ దూరాన్ని అధిగమించడానికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు, గ్రామస్తులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ భక్తి పారవస్యంతో నిండి ఈ దూరాన్ని అధిగమిస్తారు. ఈ గంగులోల మైసమ్మ తల్లి ఊరేగింపు నా చిన్నప్పుడు అంటే దాదాపు 15 సంవత్సరాల కింద చూశానంటే ప్రస్తుతం ఈరోజు చూడడం జరిగింది. ప్రస్తుతం మీరు వీడియోలో చూస్తున్నటువంటి చిన్న ఆలయం గంగులోల మైసమ్మ తల్లి. ఇది పంట పొలాల్లో ఉంది. గ్రామంలో ఉన్నటువంటి గంగులోల ఇంటి నుండి కొన్ని రకాల పూజా సామాగ్రిని, పూజా వస్తువులను ఈ ఆలయానికి చేరుకోగానే ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ ఆలయానికి సమర్పించడం జరుగుతుంది. వీరు వెంబడి తెచ్చినటువంటి పూజా సామాగ్రిలో భాగంగా బొట్టు, పసుపుతో పాటు కొన్ని రకాలైన మెరుపులు, దాంతోపాటు బియ్య పిండి కూడా ఉంటుంది. అయితే వీటిని ఆలయం ముందు ఈ ఒగ్గు కళాకారులు ఒక పెద్ద పట్టణాన్ని వేయడం జరుగుతుంది. ఈ పట్టణానికి కొద్ది దూరంలో గొంగడి పైన బియ్యంతో మరొక పెద్ద పట్టణాన్ని వేయడం జరుగుతుంది. ఫోటో అంటే ఈ ఆలయానికి కొద్ది దూరంలో గొంగడి మీద బియ్యంతో వేసినటువంటి పెద్ద పట్టణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒగ్గు కళాకారులు కొన్ని రకాల పాటలతో, అంతేకాకుండా కొన్ని రకాల పూజలతో దీన్ని పూజించడం జరుగుతుంది.
ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ నీ 70 కోట్ల దేవతలే ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ నీ 70 కోట్ల దేవతలాగే ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ ప్రవాణమే తల్లి ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ నీ కిన్నెరాన దూరకెల్లా ప్రవాణమే తల్లి ప్రవాణమమ్మ ప్రవాణమే తల్లి ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ నీ కిన్నె ప్రవాణమమ్మ ప్రవాణమే తల్లి ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ నీ చండికేన దూరకెల్లా ప్రవాణమే తల్లి ప్రవాణమమ్మ ప్రవాణమే తల్లి ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ నీ చండికేన దూరకెల్లా ప్రవాణమమ్మ ప్రవాణమమ్మ. ఈ విధంగా గుమ్మడి మీద ఉన్నటువంటి బియ్యాన్ని పూజించిన తర్వాత కొన్ని రకాలైనటువంటి కర్రలతో బియ్యాన్ని సుంకించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బియ్యాన్ని సుంకించడం జరుగుతూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని బియ్యంతో అక్షింతలను కలిపి అందరికీ పంచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి పూజారులు బియ్యాన్ని సుంకించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది బియ్యాన్ని అక్షింత రూపంలో అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి మంగళారతులు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అక్షంతలు అమ్మవారి పైన వేయడం జరుగుతుంది. వాళ్ళకు ఒక 5 పోయినాయి ఇంకోలో చివరిగా ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తర్వాత ఒక కొబ్బరికాయ, నిమ్మకాయ, గుమ్మడికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తారు. ఆలయం వద్ద సుంకించినటువంటి బియ్యంలో కొన్ని బియ్యాన్ని ఒక బట్టలో తీసుకొని దానికి వేపకొమ్మలు జోడించి గుర్రం వద్ద దేవునిగా ప్రతిష్ఠించిన తర్వాత గుర్రం పైన ఉంచి ఇక్కడ నుండి గ్రామంలో ఉన్నటువంటి గంగుల మైసమ్మ ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరుగుతుంది.
మీరు వీడియోలో చూస్తుంది గ్రామంలో ఉన్నటువంటి గంగుల మైసమ్మ తల్లి. గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయానికి గుర్రం చేరుకున్న తర్వాత ఈ గుర్రం యొక్క పాదాలకు వాటర్ పోసి గుర్రానికి గుమ్మడికాయలతో దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ గుర్రం పైన ఉన్నటువంటి దేవుళ్ళను, బియ్యాన్ని, అంతేకాకుండా వేప కొమ్మలను తీసి అక్కడ నుండి గ్రామంలోని ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి గంగుల మైసమ్మ ఆలయంలో ఉంచడం జరుగుతుంది. నిన్న విగ్రహాల ఊరేగింపు పూర్తయిన తర్వాత కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ గారు ఇక్కడికి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పింఛన్లు వచ్చాడు, మేము అన్నం యాడ్ చేసినాం, ఎంత అయినా సరే రాసుకుని అని చెప్పుకోండి, ఇల్లు రాసుకోండి. మరి చెప్తే ఈ లింగాపూర్ గ్రామం తరపు నుంచి మా ఊర్లో వర్షాలు లేక ఈ గ్రామ దేవతల పూజలు చేసుకుంటే మాకు వర్షాలు పడతాయనే నమ్మకం. అదే ఆనవాయితీ. పాత రోజులలో కూడా ఇంతకుముందు వర్షాలు లేనప్పుడు మైసమ్మ దేవతను ఎదుర్కొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే వర్షాలు పడతాయనే నమ్మకం. ఆ నమ్మకంతోనే మా గ్రామ విలేజ్ కమిటీ తరఫున ఈ గ్రామ దేవతను అక్కడ ఊరుపేట పొలం దగ్గర ఉంటుందని మాకు నమ్మకం, ఆనవాయితీ. అక్కడి నుంచి ఎదుర్కొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంతో మాకు వర్షాలు పడతాయనే నమ్మకం. మాకు మైసమ్మ తల్లి దయతో మా గ్రామం సుభిక్షంగా మంచి పంటలు పండాలని కోరుకుంటున్నాం. ఈ లింగాపూర్ గ్రామంలో గత నెల రోజులుగా వర్షాలు లేని కారణంగా నిన్న గ్రామస్తులందరం కలిసి నిర్ణయించడం జరిగింది. నిన్న హనుమాన్ మందిరంలో నీళ్లు పోయడం జరిగింది హనుమాన్ దేవునికి. ఈరోజు మైసమ్మ తల్లిని, చేను దగ్గర ఉన్నటువంటి మైసమ్మ తల్లిని ఊర్లో ఉన్నటువంటి గుడికి ఎదుర్కొరావడం జరిగింది. దీని ద్వారా మా నమ్మకం ఏంటంటే ఈ వర్షాలు లేవు కాబట్టి వర్షాలు పడతాయనే నమ్మకం, తల్లి దయ ఉంటే వర్షాలు పడతాయనే నమ్మకం. అందుచేతనే ఈరోజు ఈ పండగ చేయడం జరిగింది. ఈరోజు రాత్రి నుంచే వర్షాలు బాగా కురిసి వేసిన పంటలు మంచిగా పండే విధంగా తల్లి ఆశీర్వదించాలని చెప్పేసి ఈ గ్రామస్తులందరం కలిసి జరుపుకోవడం జరుగుతుంది. కావున ఈ పంటలు సరిగా ఉండాలంటే వర్షాలు, ముఖ్యంగా రోజువారీ వర్షాలు పడాలి కాబట్టి వర్షాల కోసమే ఈ పండుగ చేయడం జరుగుతుంది. వనదేవుడు కనికరించి ఈ రాత్రి నుంచి వర్షాలు కురిపించాలని చెప్పేసి గ్రామ దేవతలందరికీ కూడా మొక్కులు చెల్లించుకోవడం జరిగింది.